మాస్ సీన్లు చేయడం కానీ, కొన్ని యాక్షన్ సీన్లు చేయడం కానీ వాటి మీద అంటే ఏం లేదు సార్, వచ్చాయా? వచ్చాయి సార్. కోర్స్ అన్నీ వింటుంటాను సార్ నేను. అంటే ఇప్పుడు రాజావారి రాణి గారు చాలా సెటిల్డ్ సినిమా. మేబీ నాకు పేరు వచ్చి నేను కొంచెం కొంచెం అందరికీ తెలిసి అందరికి వెళ్ళిందే ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం కంపల్సరీ కొంచెం ఆ కమర్షియల్ టింట్ అది ఉంటుంది. నెక్స్ట్ వినరోభాగ్యం విష్ణు కథ మంచిగా ఆడింది సినిమా, నాది అయిన దాంట్లో. ఏమి కమర్షియల్గా లేని చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సెబాస్టియన్ కమర్షియల్ ఫిల్మ్ కాదు సార్, ఇట్స్ కంటెంట్ కంప్లీట్లీ ఓరియంటెడ్. ఆ సినిమా నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ యా, కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు కమర్షియాలిటీ మేబీ కొంచెం సీన్ ఎమోషన్ పండకున్న హై డోస్ వెళ్ళింది సార్. నాకు అర్థమైంది అది. ఎమోషన్ కన్నా ఆ చిన్న ఎలివేషన్ కొంచెం ఎక్కువ అవడం వల్ల అది మిస్ఫైర్ అయింది. అది నేను కంపల్సరీ అది నోట్ చేసుకున్నాను సార్. రాబోయే సినిమాల్లో కొంచెం కేర్ తీసుకుంటాను సార్. ఈ విరూపాక్షకి దీనికి ఏమైనా అంటే సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? చూస్తుంటే టీజర్ కొంచెం. లేదు సార్, విరూపాక్షకి ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు. నా వరకు కా సినిమా నా సింగిల్ వర్డిక్ట్ ఏంటంటే సార్, ప్యూర్లీ ఇంటెలెక్చువల్ విత్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ కమర్షియాలిటీ, అది ప్యూర్లీ ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. డైరెక్టర్స్ డిజైన్ చేసింది ప్రతి ఒక్క సీన్ కానీ, సీన్ డిజైనింగ్ కూడా చాలా ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. కిరణ్ గారు